కన్నీరు పెడితే రాష్ట్రానికే మంచిది కాదు. ప్రత్యేక హోదాపై యువత పోరుబాట పడితే మద్దతుకు సిద్ధం. ఇవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు. పోలవరం రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డ పవన్ వారి మొర ఎందుకు వినరు అంటూ నిలదీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఏదో ఒక ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. వీలైతే నేరుగా మాట్లాడుతున్నారు, లేదంటే ట్విట్టర్లో తన స్పందన తెలియజేస్తున్నారు. తమిళలో పోరాటాన్ని చూసి స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం అలాంటి పోరాటం జరగాలని ఆకాంక్షించారు. మరోసారి ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు యువత ముందుకు వస్తే ఆ పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేపడితే జనసేన మద్దతు ఇస్తుందని పవన్ ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దేశ్ బచావో పేరిట మ్యూజికల్ ఆల్బం తీసుకురానున్నట్లు చెప్పారు. రేపు ఈ ఆల్బమ్ ని విడుదల చేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణపై పవన్ స్పందించారు. రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్కు క్షేమం కాదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులకు ప్రభుత్వం నష్టం చేయొద్దన్నారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చేయడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలి అంటూ నిలదీశారు. భూముల సేకరణకు ముందు ఎంత మేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంత మొత్తం ఇవ్వాలన్నారు. రైతులు తమవారు కాదని వారికి నష్టం కలిగిస్తున్నారా, లేదంటే కాంట్రాక్టర్ ఇబ్బంది పడతాడని అలా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు పవన్. రైతుల మొర ఎందుకు వినరంటూ నిలదీశారు. పోలవరం రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారని, అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు పవన్. ఇక నిన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.